హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కొన్ని థింగ్స్ మనం ఏమేమి చేయకూడదు. సో మీరు అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నట్టయితే కొన్ని థింగ్స్ నేను అన్ని రోజుల్లో అబ్జర్వ్ చేసిన థింగ్స్. సో స్టూడెంట్స్ చాలా మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. సో మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి కొన్నిటిపైన. సో నేను ఈ వీడియోలో కొన్ని థింగ్స్ అనేది టాప్ థింగ్స్ అనేది నేను పిక్ చేసుకొని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో అంతకన్నా మొదలు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను చూసింది, సో చాలా మంది అయితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ పైన అయితే చాలా కేర్ తీసుకుంటున్నారు. సో దీంట్లో పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 1 year బిఫోర్, నేను కొన్ని గ్రూప్స్లో చూసా, 1 year బిఫోరే నెక్స్ట్ ఏదో ఇంటేక్ వస్తున్నట్టయితే ఆ ఇంటేక్ గురించి ఇప్పుడే అకామిడేషన్ అనేది సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడూ కానీ అలా చేయడం స్టార్ట్ చేయొద్దండి. ఎందుకు నేను రీజన్ చెప్తాను ఎందుకు అనేసి. సో ఫస్ట్ థింగ్ అనేసి మనకి ఇక్కడ ఐర్లాండ్కి వీసా రావడం అనేది అంత ఈజీ ప్రాసెస్ అనేది కాదనమాట. సో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది, సో మనకి ఆఫర్ లెటరు, మనకి తర్వాత వీసా రావాలి, ఫినాన్షియల్ థింగ్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ప్రాసెస్ అనేది. సో దానికన్నా మొదలే చాలామంది గ్రూప్స్లో యాక్టివ్గా అకామిడేషన్ గ్రూప్స్లో పోస్ట్ చేసుకుంటా ఇలా వస్తున్నారు. సో ఇంటేక్ ఇప్పుడు 2000 ఇయర్కే ఇప్పుడే అకామిడేషన్ అనేది బుక్ చేసుకొని ఇది చేస్తూ ఉన్నారు. సో ఈ మిస్టేక్ మాత్రం ఎప్పుడు చేయొద్దండి. ఈజీగా మనకు అకామిడేషన్ అంత హెవీగా టఫ్ ఏం లేదు. ప్రతి ఇంటేక్ దొరకడం కష్టం అంటున్నారు కానీ, సో మీరు ప్రాపర్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ప్రాపర్ కనెక్షన్స్ ఉంటే మీకు అంత కష్టమేం కాదు, ఈజీగానే మీకు అకామిడేషన్ దొరికింది. సో నేను పర్సనల్గా చెప్తున్నా కదా, సో నేను వచ్చేటప్పుడు నాకు ఎవరు ఐర్లాండ్లో తెలియదు. సో నాకు 0 లింక్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్లో కానీ ఎవరు లేదు. కానీ నాకు కూడా అకామిడేషన్ అనేది చాలా సింపుల్గా దొరికింది. మీకు కూడా ఈజీగా దొరికిద్ది. సో నేను అకామిడేషన్స్ మనం ఎలా ఎతకడం అనేసి నేను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను, ఒక్కసారి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. ఇంకొకటి, అకామిడేషన్ స్కామ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. సో మీరు చాలా ముందు అడ్వాన్స్గా చేసుకుంటే కొన్ని ఈ టైప్స్ ఆఫ్ స్కామ్స్లో పడేది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేసి సో ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, సో వీసా ఎప్పుడైతే వీసా పోతారో సో అప్పుడు కొద్దిగా స్టార్ట్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిమాండింగ్ కోర్స్ అనమాట. సో చాలామంది ఏమంటున్నారంటే డిమాండింగ్ ఈ కోర్స్ చేస్తే మనకి జాబ్ ఈజీగా వచ్చింది అనేసి కొన్ని కన్సల్టెన్సీస్ కానీ కొంతమంది చెప్పడం వల్ల సో డిమాండింగ్ కోర్స్ అనేది నన్ను కూడా ఎప్పుడైతే నా కన్సల్టెన్సీ కాంటాక్ట్ అవుతారో సో అడుగుతూ ఉన్నారు. సో ఇన్ కేస్ మీరు డిమాండింగ్ కోర్స్ చేసి నీకు ఈజీగా జాబ్ వచ్చింది అని ఎవరైనా చెప్తే నమ్మొద్దండి. సో మీది ఏమైతే బ్యాక్గ్రౌండ్ ఉందో, మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ దాంట్లో ఉందో దానికి అప్లై చేసి సో దాంట్లో ప్రొసీడ్ కండి. కానీ డిమాండింగ్ ఈ కోర్స్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఈ కోర్స్ చేస్తే మీకు జాబ్ ఈజీగా వచ్చింది, ఈ కోర్స్ చేస్తే మనకి ఇది ఇంటర్న్షిప్స్ ఈజీగా దొరుకుతాయంటే సో ఇక్కడ అలా ఏమీ లేదు. టోటల్ ఇట్స్ డిపెండ్స్ అప్. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కోర్సులకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు వస్తున్నారు అనమాట. సో డిమాండింగ్ కోర్స్ అనేది ఏమీ లేదు. సో మీ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎల్స్ మీ ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అయితేనే మీకు వీసాలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ ప్రాసెస్ అనేది స్మూత్గా అయింది. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ నాలెడ్జ్ ఏమైతుందో సో ఆ కోర్సుకి కానీ మీరు అప్లై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి కోర్స్ చేంజ్ చేద్దామా అనేసి అనుకుంటా ఉన్నారు. సో ఇక్కడికి ఐర్లాండ్ వచ్చాక సో మీరు ఐర్లాండ్ కొన్ని కంట్రీస్లలో అది చాలా ఈజీ మన కోర్స్ చేంజ్ కావడము ఒకసారి వన్స్ వీసా వచ్చినాక అక్కడికి వెళ్ళినాక. బట్ ఐర్లాండ్లో కష్టం అనమాట. సో ఛాన్స్ లేదు, మనం కోర్స్ అనేది చేంజ్ చేయలేము. సో ఇంకొకటి, చాలా మంది స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది నాకు కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కన్సల్టెన్సీస్ కోర్స్ క్లోజ్ ఉంది కాబట్టి సో మీరు అక్కడికి వెళ్ళినాక కోర్స్ అనేది చేంజ్ కావచ్చు, కాలేజ్ అనేది చేంజ్ కావచ్చు అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇది మాత్రం నమ్మకపోవద్దండి. సో మనం ఇక్కడికి వచ్చినాక కోర్స్ చేంజ్ కానీ కాలేజ్ చేంజ్ కానీ మనం చేసుకోలేము. ఏమున్నా మనము అక్కడ ఉన్నప్పుడే మనం అప్లై చేయాల్సింది ఉంటుంది. జస్ట్ థింక్ చేయండి. సో అక్కడ ఉన్నప్పుడే కోర్స్ ఫుల్ అంటే ఇక్కడికి వచ్చినాక మనకి ఎలా ఇస్తారు వాళ్ళు సీట్ కోర్స్ ఫుల్ అయితే? సో హాబీస్గా మనకి ఇయ్యరు అనమాట. సో అందుకే సో నేనేం చెప్తున్నా అంటే సో మీరు ఇక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నట్టయితే బిఫోరే మీకు ఏం కోర్స్ కావాలో చూస్ చేసుకోండి, ఆ కోర్స్కి అప్లై చేయండి, ఆ యూనివర్సిటీకి అప్లై చేయండి. సో ఇక్కడికి వచ్చినాక మాత్రం ప్లాన్ చేయొద్దండి కోర్స్ చేంజ్కి కానీ లేకపోతే కాలేజ్ యూనివర్సిటీ చేంజ్కి కానీ. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి లొకేషన్. సో మీరు యూనివర్సిటీ మళ్ళీ ఏమైతే మీరు కోర్స్ సెలెక్ట్ చేస్తున్నారో అలాగే మనకి యూనివర్సిటీ లొకేషన్ కూడా మనకి కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు పార్ట్ టైం చేయాలనుకున్నా, కొద్దిగా కనెక్షన్స్ పెంచుకోవాలనుకున్నా సో ఇది లొకేషన్స్ అనేది ఇక్కడ మనకి కొద్దిగా మ్యాటర్స్ అవుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్లిన్లో ఉన్నారనుకోండి, సో
సో మీరు అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ మళ్ళీ పార్ట్ టైమ్స్ కానీ ఇవన్నీ దొరకడం కొద్దిగా ఈజీ అయితే అనమాట. వేరే కౌంట్రీస్లోకి వెళ్తే మీకు అంత కనెక్షన్ అనేది బిల్డ్ కాదు. అదిగాక మీరు పార్ట్ టైం చేసుకొని ప్యారలల్ కాలేజ్ చదవాలి అనుకుంటే సో మీకు కొద్దిగా కష్టమైంది కొన్ని కౌంట్రీస్లలో. సో అందుకే మీరు అప్లై చేసే కన్నా మొదలే ఒకసారి రీసెర్చ్ చేయండి. సో ఆ కౌంట్రీలో మీరు పార్ట్ టైం పైన కన్సర్న్ ఏం లేకపోతే దెన్ ఇట్స్ ఫైన్, లైక్ మీరు వేరే చోట చేసుకోవచ్చు. కానీ చాలా వరకు లైక్ పార్ట్ టైం చేసుకొని వాళ్ళ ఎక్స్పెన్సెస్ చూసుకోవాలనుకుంటారు కాబట్టి సో మీరు ఈ కన్సర్న్ ఉంటే ఒకసారి లొకేషన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అయింది. సో డబ్లిన్లోనే జాబ్స్ ఉన్నాయా, వేరే కౌంట్రీస్లలో లేవా అంటే లైక్ వేరే కౌంట్రీస్లలో ఉన్నాయి. కానీ ఏమంటే డబ్లిన్లో మనకి కొద్దిగా కంపేర్ టు వేరే కౌంట్రీస్ కంపేర్ చేస్తే మనకి కొద్దిగా ఈజీగా దొరికింది. ఎందుకంటే అన్ని కంపెనీస్ కానీ వేర్ హౌస్లు కానీ అన్నీ డబ్లిన్లో ఉన్నాయి కాబట్టి మనకి రెస్టారెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కొద్దిగా దొరకడం కంపారిటివ్లీ కొద్దిగా ఈజీ అయింది అనమాట. కానీ ఈజీగా వచ్చినాక మనకి డైరెక్ట్గా దొరికేసిద్ది అంటే అంత ఈజీ అయితే లేదు. సో వచ్చినాక మనకి జిఎన్ఐబి, పీపీఎస్ ఇవన్నీ నార్మల్గా అప్లై చేసుకొని వన్స్ వచ్చినాకే మనకి పార్ట్ టైం అనేది అప్లై చేసుకొని తెచ్చుకోవాలి. ఇంటర్వ్యూస్ అనేది ఖచ్చితంగా అన్నిటికీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ థింగ్స్ మీరు కన్సిడర్ చేసుకోండి. సో మెయిన్గా స్కామ్స్లో అయితే పడొద్దండి. సో మనీ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే అకామిడేషన్ స్కామ్స్ కానీ ఇవన్నీ కొద్దిగా జరుగుతూ ఉన్నాయి. కొద్దిగా మీరు మాస్టర్స్కి వస్తున్నారు కాబట్టి కొద్దిగా రీసెర్చ్ చేయండి. సో లొకేషన్, కోర్సు, మళ్ళీ అకామిడేషన్స్ ఇవన్నీ మీ ఓన్గా మీరు రీసెర్చ్ చేసి రీచ్ అవుట్ కాండి. సో మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే లైక్ వాళ్ళకి రీచ్ అవుట్ కావడం బెటర్ అని నా ఫీలింగ్. సో మీకు వాళ్ళకి రీచ్ అవుట్ అయితే మనకు కొద్దిగా అట్లీస్ట్ ఇక్కడికి వచ్చేదాకా జెన్యూన్ థింగ్స్ అనేది మనకి లీడ్స్ అనేది వచ్చింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో పైన మీకు ఉండే ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.